హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యశ్రీ 2525. ఇవాళ అయితే టేస్టీ పన్నీర్ జీడిపప్పు కర్రీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా సన్నగా చాప్ చేసుకున్న టమాటో అండ్ ఆనియన్ని ఆయిల్లో బాగా మగ్గనిచ్చి మగ్గిన వాటిని తీసుకువెళ్ళి మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్గా. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్. అలాగే వాచ్ చేసిన వాళ్ళందరూ లైక్ చేసి కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో. అలాగే మీరు ఈ రెసిపీలో గమనించాల్సింది ఏంటంటే, మేము ఈ కర్రీలో అయితే ఎక్కువగా మసాలా యూస్ చేయలేదు, ఎందుకంటే మేము తినకూడదు కాబట్టి. సో మీకు సింపుల్గా ఈ కర్రీ నచ్చుతుంది అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటే ఏంటంటే గ్రేవీ అయితే టేస్టీగా ఉంటుందన్నమాట. అలా బాగా మగ్గిపోయిన వాటిని అయితే మనం ఫైన్గా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టిన వీడియో క్లిప్ అయితే ఎలాగే మిస్ అయిందండి. ఇప్పుడు ఆయిల్లోని సన్నంగా చాప్ చేసుకున్న పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. మీరు బిగ్ పీసెస్గా కట్ చేసుకుని చాప్ చేసుకుంటే ఏంటంటే కర్రీలోని గ్రేవీని అబ్జర్వ్ చేసుకుంటాకైతే టైం పడుతుంది, కొన్నిసార్లు అసలు పీల్చుకోలేకపోవచ్చు. కాబట్టి చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా పసుపు వేపుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఏంటంటే బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసేదాకా వేపకండి, సాఫ్ట్గా ఉండాలనుకున్నా కదా జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకానే వేపేసి కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటప్పుడు తీసేయాలి. మీకు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఆ కలర్ వచ్చేసేసరికి పక్కకు తీసేసుకోండి. మీకు నచ్చితే కానీ ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఒక న్యూ బోర్న్ ఉన్నారు కాబట్టి. సో నేను నో మసాలాస్ అనమాట. వాటిని నేను ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఆయిల్లోని జీడిపప్పు కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకోండి. సేమ్ జీడిపప్పు కూడా ఎక్కువగా వేపుకోకండి, లైట్ బ్రౌన్ వచ్చేసరికి పక్క తీసేసుకోండి. మీకు వెనకాల ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ అండి, బికాజ్ మా ఇంట్లో జనాలు ఉన్నారు, ప్లస్ ఇంటర్నల్ కూడా ఉంది, మీకు ఏమైనా పాటలు వినిపిస్తాయి. సో సారీ ఫర్ దాట్. మళ్ళీ ఇంకొక ఆయిల్ పెట్టుకొని ఆ కర్రీలో అయితే మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్, మసాలా మొత్తం కలిపి ఆడుకున్నాం కదా, పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు అంటే ఆ పేస్ట్ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యి మూకుడికైతే ఈ పేస్ట్ అంటుకోకుండా ఉండాలి. మీకు ఈ వీడియోలో చూస్తే కనుక అర్థమైపోతుంది. చూస్తున్నారుగా క్లిప్లో గ్రేవీ నుంచి ఆయిల్ అయితే సెపరేట్ అయింది. సో సేమ్ అంతే. అలా అయిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, కారం వేసుకుని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. కారం యొక్క పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ వీడియో అయితే తీయడం కొంచెం కష్టమైంది, ఎందుకంటే టయానికి మా యొక్క స్టాండ్ ఎక్కడ ఉందో కనపడలేదు. సో అది మిస్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకొని కాసేపు అలా ఫ్రై చేసుకొని వాటర్ పోసుకొని అలాగ మరగనిచ్చాలి ఫ్యూ మినిట్స్. మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న గిన్నెలో కడిగేసుకొని పోసేసుకుంటే ఏంటంటే పేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం అంతా వాటర్ అంతా డిజాల్వ్ అయిపోయి మళ్ళీ కొంచెం ఆయిల్ సెపరేట్ అవ్వడం మొదలెట్టినట్టు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అంతే, టేస్టీ పన్నీర్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయినట్టే. సర్వ్ చేసుకుని వేడి అన్నదంటే సూపర్గా ఉంది. మీకు ఈ వీడియో ఎంత అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే మీ ఇందులో మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. మీకు ఇంకా కొత్తగా ఏదైనా రెసిపీ తెలుసుకోవాలని కూడా మాకు కమెంట్ చేయండి. మీకు వీడియోలో ఉంది కాబట్టి ఫొటోస్ నేను అప్లోడ్ చేసాను, చూసారా ఎంత టేస్టీగా ఉంది కర్రీ. బాయ్.